ఒక పక్కన ఎమ్మెల్యేగా కళావతి గారు, ఇంకో పక్కన ఎమ్మెల్సీ విక్రాంత్, ఇద్దరు పడి ప్రజల్ని పీడించి ఏకపక్షంగా ఈరోజు అవినీతి చేస్తున్నారు. పాలకొండ పట్టణంలో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని వీళ్ళు బినామీ పేర్ల పైన రాయించుకున్నారు. ఏకంగా గవర్నమెంట్ డిగ్రీ కళాశాల భూమిని కూడా కబ్జా చేసుకున్నారు. ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇద్దరు కలిసి పెద్ద ఎత్తున వంశధార నుంచి ఇసుక దోపిడీ కూడా చేస్తున్నారు. ఆనాడు ట్రాక్టర్ ఇసుక 700 నుంచి 1000 రూపాయలు దొరికితే అదే ట్రాక్టర్ ఇసుక ఈ రోజు దాదాపు 5000 రూపాయలు అయ్యే పరిస్థితి. మిమ్మల్ని అడుగుతున్నా, అమ్మా ఈ రోజు వంశధార మనకేమైనా దూరం అయిందా? వంశధార ఏమైనా 100 కిలోమీటర్లకి అటు పక్క వెళ్ళిందా? లేదు. ఎక్కడున్న వంశధార అక్కడనే ఉంది, అక్కడనే ఇసుక ఉంది. కానీ ఈ రోజు వీళ్ళిద్దరు దోచుకుంటున్నారు కనుకనే ఇసుక ధర ఈ రోజు అంత పెరిగింది.